అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈ రోజు వచ్చేసి మనం 2 సెప్టెంబర్ 2024 వచ్చే కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో అరౌండ్ నేను ఒక 7 to 8 ఆర్టికల్స్ అయితే తీసుకొని వాటిని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కంపల్సరీ ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పానో కంపల్సరీ నోట్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా చాలా క్వశ్చన్స్ అనేది మన కరెంట్ అఫైర్ నుంచి వస్తాయి. సో ఈవెన్ రీసెంట్గా జరిగిన ఎన్డీఏ ఎగ్జామ్లో కూడా చాలా క్వశ్చన్స్ మన అనాలిసిస్ నుంచి వచ్చాయి. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ మాత్రం మిమ్మల్ని అస్సలు వదలవు. సో దాన్ని కంపల్సరీ కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనం ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే 2 killed 6 injured as fresh violence erupts in Manipur. సో మళ్ళీ మణిపూర్లో అలజడులు అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ మీరు చూడాల్సిన విశేషాలు ఏంటి అంటే అసలు మణిపూర్లో మళ్ళీ ఎందుకు ఫ్రెష్గా ఈ క్లాషెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అండ్ దీనికి సంబంధించిన రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి. సో ఇవి రెండు కంపల్సరీ మీరు చూసుకోవాల్సిన విషయాలు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి కీవర్డ్ ఏంటి, మణిపూర్ వాయిలెన్స్, అవునా? సో దీన్ని మీరు ఏ సబ్జెక్ట్ కింద చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే మీకు జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ మీరు కమ్యూనల్ ఇష్యూస్, కమ్యూనల్ వాయిలెన్స్ సంబంధించిన టాపిక్స్ అనేవి చదువుకుంటారు. ఓకే, అదే కాదు అన్నప్పుడు మనకి జిఎస్ పేపర్ 1, 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంటుంది. అక్కడ కూడా మీరు చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా మీకు జిఎస్ పేపర్ 1లో పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా ఉంటుంది కదా. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ ఏ స్టేట్స్ అనేది కలవడం జరిగింది, ఎప్పుడు ఏ స్టేట్కి స్టేట్ హుడ్స్ ఇచ్చాము, వాటి ఇయర్స్ కూడా మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా కూడా చదువుకుంటారు. అదే కాకుండా జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ ఉంటుంది కదా. పాలిటీలో స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఓకే, మీరు పాలిటీలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చదువుకున్నప్పుడు కూడా ఏ స్టేట్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవాల్సింది ఆర్టికల్ 371లో ఇంకా సబ్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయి అని. సో ఇవన్నీ మనకి ఈ సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్స్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీరు చూసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే అసలు మణిపూర్ వాయిలెన్స్ ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మణిపూర్కి ఫుల్గా స్టేట్హుడ్ ఎప్పుడు వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద కాజెస్, ఇప్పుడు ఈ మణిపూర్ వాయిలెన్స్ జరగడానికి గల కారణాలు ఏంటి. సో ఈ 3 పాయింట్స్ మీద మీరు ఫోకస్ అనేది చేయాలి. సో అసలు ఈ ఆర్టికల్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే 2 ఇండివిజువల్స్ అనేది చనిపోవడం జరిగింది. ఓన్లీ ఇద్దరే కాకుండా ఏంటంటే చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటే పోలీసులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అలాగే కామన్ పీపుల్ కూడా ఉండడం జరిగిందనమాట. సో ఈ దాడులు ఎలా జరిగాయి అంటే గన్ ఫైర్ యూజ్ చేశారు, గన్స్ని యూజ్ చేశారు. అదే కాకుండా ఈవెన్ డ్రోన్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ డ్రోన్స్ని యూజ్ చేశారు అంటే ఈవెన్ మనకి వార్ఫేర్లో కూడా ఇలా టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే మనం టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తున్నాము, సో దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్ ఉంది అంటే ఆబ్వియస్గా ఏమవుతుంది, మన లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి చాలా కష్టంగా పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. సో ఈ విషయాన్ని మీరు అసలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. సో ఇక్కడ మీరు కీ పాయింట్స్ ఏమైనా తీసుకోవాలి అంటే అసలు మనకి అర్థమవుతుంది ఏంటి అంటే ఇక్కడ మణిపూర్లో వాయిలెన్స్ అనేది పెరుగుతుంది అని కనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఎవరి మధ్య అంటే మీటీస్ అండ్ కూకీస్. సో మీటీస్ వచ్చేసరికి వ్యాలీస్లో ఉంటారు. సో ఇలా నార్మల్గా ఇది కొండ ప్రాంతం కదా. సో ఇది వచ్చేసి వ్యాలీలో ఉండే పీపుల్ని మనం మీటీస్ అంటున్నాము. హిల్స్ మీద ఉండే కమ్యూనిటీస్ని మనం ట్రైబల్ పీపుల్ అంటున్నాము. సో ఈ ట్రైబల్ పీపుల్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే కూకీస్. సో ఈ కూకీసే కాకుండా నార్మల్గా మనకు జో కమ్యూనిటీ ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగా కమ్యూనిటీస్ కూడా ఉంటారు అనమాట. ఓకే, ఇక్కడ ఇష్యూ వచ్చేసి ఇక్కడ ఉన్న పీపుల్కి అండ్ ఈ ప్రాంతంలో ఉన్న పీపుల్కి గల కాన్ఫ్లిక్ట్. అందుకే మనం దీన్ని కమ్యూనల్ వాయిలెన్స్ అని అంటున్నాం. కమ్యూనిటీస్ మధ్యలో వాయిలెన్స్ జరుగుతుంది, అందుకే కమ్యూనల్ వాయిలెన్స్ అని అంటున్నాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ఈ వార్ఫేర్లో టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నారు. దానివల్ల లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా పెద్ద ప్రాబ్లంగా మారుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఓన్లీ పోలీసులు కాదు, సో ఈవెన్ ఉమెన్ చనిపోయారు, అలాగే జర్నలిస్ట్ కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి సో మనకి ఏంటంటే పొలిటికల్గా కూడా ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ కూడా అవ్వడం వల్ల ఇన్నోసెంట్ లైఫ్స్ అనేది పోతున్నాయి అని చెప్తున్నారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మీడియా చాలా వలనరబుల్, ఎందుకంటే వాళ్ళు ఆ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళు షూట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏరియాలోకి వెళ్ళి ఈవెన్ వాళ్ళకి లైఫ్కి థ్రెట్ అయినా సరే కంపల్సరీ మెయిన్ అంటే 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 ఎలాంటి కల్మతం లేకుండా కూడా సో నార్మల్గా ట్రూ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ లైఫ్కి థ్రెట్ అవుతూ ఉంటాయి. సో చాలా మూవీస్ అనేది డిపెక్ట్ చేస్తూ ఉంటాయి జర్నలిస్ట్ లైఫ్ ఎంత వలనరబుల్ అని కూడా, అవునా? సో ఏంటి అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కవర్ చేయడంలో కూడా ఈవెన్ జర్నలిస్ట్ కూడా చాలా చాలా ప్రాబ్లం అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఇలా జర్నలిస్ట్ లైఫ్కి అనేది థ్రెట్ ఉంది అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా వయలేట్ అవుతుంది. అలాగే సేఫ్టీ ఆఫ్ ది జర్నలిస్ట్ కూడా మనం ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు హిస్టారికల్గా చూసుకున్నట్లయితే రీసెంట్గా కూడా చాలా వాయిలెన్స్ అనేది జరిగింది. మళ్ళీ ఇంకొకసారి వాయిలెన్స్ అనేది రీసెర్చ్ అంటే మళ్ళీ రావడం అంటే ఏంటి అంటే ఇంతకుముందు వాళ్ళు చెప్పిన ఇష్యూస్కి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకలేదు అని అర్థం. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి అయితే మనం ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలాంటి ఇంటర్వెన్షన్స్ కూడా కంపల్సరీ అవసరం అని చెప్పొచ్చు. సో ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ప్రాపర్గా గవర్నమెంట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. దానివల్ల వలనరబుల్ కమ్యూనిటీస్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి సరిపోతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇదే కాకుండా ఇప్పుడు నార్మల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎస్పెషల్లీ మణిపూర్లో ఎందుకు జరుగుతున్నాయి, దానికి బిహైండ్ రీజన్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ రీజన్స్ వచ్చేసి రీసెంట్ పాస్ట్లో ఉన్న రీజన్సే కాకుండా ఈవెన్ మన ఇండిపెండెన్స్ దగ్గర నుంచి అలాంటి రీజన్స్ ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తున్నాను. సో కంపల్సరీ నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అసలు మణిపూర్కి అసలు ఇష్టం లేదు ఇండియాలో కలవడానికి. అయినప్పటికీ కూడా మనం ఫోర్స్డ్గా దాన్ని మనం మెర్జర్ చేసుకున్నాం. మెర్జర్ చేసుకున్న తర్వాత అంటే కలిపేసుకున్న తర్వాత ఆ యొక్క స్టేట్కి వెంటనే మనం ఫుల్ ఫ్లెజ్ స్టేట్ కూడా అయితే ఇవ్వలేదు. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో, అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్ స్టేట్ హుడ్ ఇచ్చింది ఎప్పుడంటే 1972. ఆ మధ్యలో చాలా చాలా ఇష్యూస్ జరిగాయి, ఎస్పెషలీ మిలిటెన్సీ అనేది పెరిగిందనమాట. సో చాలా వరకు మిలిటెంట్ అవుట్ఫిట్స్ అనేవి అక్కడ రైజ్ అయ్యి అవి అగెయిన్స్ట్ గవర్నమెంట్ అయితే ఫైట్ చేయడానికి ట్రై చేశాయి. దాని తర్వాత ఎప్పుడో 1972 వాటికి అయితే ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అంటే ఇండిపెండెన్స్ అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ స్టేట్ హుడ్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ అక్కడ నాగాస్ ఉంటారు కదా, హిల్లో ఉన్న ట్రైబ్. నార్మల్గా నాగాలాండ్లో మనకి మేజర్గా అంటే మెజారిటీ పీపుల్ నాగాస్ ఉంటారు. సో ఈ నాగాస్ అనేది ఓన్లీ నాగాలాండ్లో లేకుండా కూడా ఇతర రాష్ట్రాలలో ఉన్నారు, ఈవెన్ మయన్మార్లో కూడా ఉన్నారు. సో వాళ్ళు ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు, ఏంటి అంటే గ్రేటర్ నాగాలిం. ఆ గ్రేటర్ నాగాలిం అంటే ఏం లేదంటే గ్రేటర్ నాగాలాండ్ అందరూ ఎక్కడైతే నాగాస్ ఉన్నారో వాళ్ళందరినీ కలిపి మమ్మల్ని ఒక స్టేట్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. సో అలా డిమాండ్ చేయడం వల్ల ఏంటి అంటే ఈవెన్ మణిపూర్లో కూడా నాగాస్ ఉన్నారని చెప్పాను కదా. సో ఈ నాగాస్ని కలిపి నాగాలిం అని క్రియేట్ చేస్తే ఏమవుతుంది, మణిపూర్ యొక్క కొంచెం కంట్రీ అంటే టెరిటోరియల్ సావరిటీ పోతుంది కదా. సో అది కూడా ఒక ఇష్యూ అనమాట మణిపూర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా ఈ మీటీస్ అనేవాళ్ళు వ్యాలీ రీజన్లో ఉంటారు అండ్ కూకీస్ అనేవాళ్ళు హిల్లీ రీజన్లో ఉంటారు. సో ఆల్వేస్ హిల్లీ రీజన్ ఉన్న వాళ్ళకి అండ్ వ్యాలీ రీజన్లో ఉన్న వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది ఉంటారు కంపేర్ టు ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ 1/10 పీపుల్ మాత్రమే హిల్లీలో ట్రైబ్స్ వాళ్ళు ఉంటారు. సో మిగతా మొత్తం వ్యాలీ పీపుల్ ఆక్యుపై చేసుకున్నారు. సో ఇక్కడ మెజారిటీ వచ్చేసి మీటీస్ అయ్యారు, మైనారిటీ వచ్చేసి కూకీస్ అండ్ జో కమ్యూనిటీస్ అయ్యారు. సో ఇది కూడా చాలా పెద్ద ఇష్యూ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ నాగాస్కి కూకీస్కి మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. ఎందుకంటే 1990sలో వాళ్ళకి నాగాస్కి కూకీస్కి మధ్య ఎథికల్ క్లాషెస్ అనేది రావడం జరిగింది. అండ్ అందుకని ఏంటి అంటే చిన్న చిన్న అవుట్ఫిట్స్ మిలిటరీ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి. సో వీటికి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అండ్ అదే కాకుండా రీసెంట్గా తీసుకున్నట్లయితే మణిపూర్ హైకోర్టు అనేది ఒక డైరెక్షన్ అయితే ఇచ్చింది. ఏంటి అంటే మెజారిటీ మీటీస్ అయినప్పటికీ కూడా ఈ మీటీస్కి ఎస్టీ కేటగిరీ స్టేటస్ ఇద్దాము ఒక 10 years వరకు అన్నట్లు ఇక్కడ హైకోర్టు అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే అలా ఇవ్వడం వల్ల ఇక్కడ రియల్గా ఉన్న ఎస్టీస్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో అక్కడున్న ట్రైబల్ పీపుల్ అనేది ఇక్కడ మీటీస్ అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ అనేది చేశారు. సో దానివల్ల కూడా రీసెంట్గా క్లాషెస్ అనేవి జరిగాయన్నమాట. సో ఇది మేజర్ రీజన్. అదే కాకుండా ఏంటంటే 2020లో డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది తీసుకొచ్చారు. డీలిమిటేషన్ అంటే ఏం లేదండి,
సో మనకి పాపులేషన్ తగ్గట్టు మనకి ఎలక్షన్లో బౌండరీస్ అనేది తీసుకొస్తారనమాట, కాన్స్టిట్యుయెన్సీగా డివైడ్ చేస్తారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీలో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉండడం వల్ల ఈక్వల్ రిప్రజెంటేషన్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది డీలిమిటేషన్ చేస్తుంది. సో అలా 2020లో డీలిమిటేషన్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి మీటీస్ ఎక్కువ ఉన్నారు కదా పాపులేషన్, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉండేసరికి వాళ్ళ పాపులేషన్ నుంచి రీప్రజెంటేషన్లో చాలా ఎక్కువ మంది, ఈవెన్ పాలిటిక్స్లో కూడా చాలా మంది మీటీస్ నుంచే ఉన్నారు లెజిస్లేటర్స్. సో ఇది కూడా ఒక ప్రాబ్లం అనమాట. దానివల్ల నాగాస్కి కూకీస్కి అసలు నచ్చట్లేదు. అండ్ ఎస్పెషల్ నాగాస్ అండ్ నాగాస్ కూకీస్ కలిపి జస్ట్ 40% ఆఫ్ పాపులేషన్ మాత్రమే ఉన్నారు. సో అయినప్పటికీ వాళ్ళ యొక్క రీప్రజెంటేషన్ చాలా చాలా తక్కువ అనమాట పాలిటిక్స్లో. ఓకే, సో ఇది కూడా ఇంకొక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనందరికీ తెలుసు మనం మయన్మార్తో బౌండరీ షేర్ చేసుకుంటున్నాము. సో మయన్మార్లో మిలిటరీ జుంటా అయింది కదా, దాని తర్వాత చాలామంది మయన్మార్కి సంబంధించిన సిటిజన్స్ అనేవాళ్ళు ఇండియాకి ఇన్ఫ్లక్స్ వచ్చారు. సో ఎస్పెషలీ మయన్మార్లో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇన్ఫ్లక్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అక్కడున్న డెమోగ్రఫిక్ చేంజెస్ అనేవి వస్తాయి, దానివల్ల కూడా కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ రీజన్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే స్కూల్ ఈజ్ అన్ అప్ హిల్ క్లైమ్ అవే ఫర్ డోంగ్రియా ఖోంద్ ట్రైబల్ చిల్డ్రన్ ఇన్ ఒడిస్సా. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డోంగ్రియా ఖోంద్. ఓకే, డోంగ్రియా ఖోంద్. సో మీరు ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకున్నట్లయితే మీకు ట్రైబల్ ఆంథ్రోపాలజీ అనే చాప్టర్స్ ఉంటాయి. సో అక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్, వాళ్ళ యొక్క జీవనాధారం, లేకపోతే వాళ్ళలో ఎడ్యుకేషన్, వాళ్ళ ప్రాబ్లమ్స్, అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన రీఫార్మ్స్ వల్ల వాళ్ళకి యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ చదువుకుంటారు. సో అక్కడ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాదు నాది ఆంథ్రోపాలజీ కాదు అనుకున్నట్లయితే జిఎస్లో మనకి జిఎస్ పేపర్ 1, 2లో సొసైటీ ఉంటుంది. ట్రైబల్స్ కూడా మన ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ సొసైటీనే కాబట్టి మనం ఏం పాలసీస్ ఇచ్చినా వాళ్ళ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జిఎస్ పేపర్ 2లో పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది కదా. ఈ గవర్నెన్స్లో ఏంటి అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ లెవెల్ ఈ డోంగ్రియా ఖోంద్లో చాలా తక్కువ. సో అయినప్పటికీ మన గవర్నమెంట్ చాలా స్కీమ్స్ అయితే తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జన్మాన్ అని. ఓకే, సో పిఎం జన్మాన్ ఏంటి అంటే పీవీటీజీస్లో ట్రైబల్స్కి అట్లీస్ట్ బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని అన్నట్టు తీసుకొచ్చారు. అదే కాకుండా ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం కదా. సో ఎడ్యుకేషన్లో మనకి చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అవ్వండి, సర్వశిక్ష అభియాన్ అవ్వండి, బేటీ బచావ్ బేటీ పడావ్. సో అయినప్పటికీ కూడా ఈ ట్రైబ్లో మనం ఇంక్రీజ్ చేయలేకపోతున్నాం లిటరసీ రేట్. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే మనం ఎలాంటి మెషర్స్ తీసుకుంటే మనం దీన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో అసలు ఈ లిటరసీ రేట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, దానికి గల కారణాలు ఏంటి, అసలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అవి తెలుసుకోవాలన్నమాట. వాటి గురించి ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సో ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఎంతమంది అయినా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎస్పెషల్లీ యూట్యూబ్లో చూసే స్టూడెంట్స్, మీరు డిఎం ఆర్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్ అయినట్లయితే ఎస్పెషల్లీ ఈ ట్రైబల్స్ మీద ఫోకస్ చేయండి. ట్రైబల్స్ మీద అసలు ఎవరు ఫోకస్ చేయట్లేదు. అసలు స్కూల్స్ పెడుతున్నారే తప్ప ఏ గవర్నమెంట్ స్కూల్కి అయినా సరే ట్రాన్స్పోర్టేషన్కి బస్ ఫెసిలిటీ అయితే ఉందా, లేదు. సో మీరు అట్లీస్ట్ ఉన్న స్కూల్స్కి అయినా సరే ట్రాన్స్పోర్టేషన్ మీద ఫోకస్ చేసినట్లయితే మీరు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచవచ్చు, అలాగే లిటరసీ రేట్ని కూడా పెంచవచ్చు. సో ఒక్కసారి ఈ పాయింట్ మీద అయితే ఆలోచించండి. ఓకే, ఎందుకంటే ఈ ఆర్టికల్ అని చాలా కదిలేసింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే డోంగ్రియా ఖోంద్ చిల్డ్రన్ ఒడిస్సా నుంచి చాలా వరకు వాళ్ళు చాలా బ్యారియర్స్ని ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండట్లేదు. ఎందుకంటే ఎస్పెషలీ వాళ్ళకు రిమోట్ లివింగ్ కండిషన్లో ఉంటున్నారు. వాళ్ళకి అసలు ఎంకరేజ్మెంట్ అనేది లేదు గవర్నమెంట్ నుంచి. సో ఈవెన్ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది లిటరసీ రేట్ పెంచాలి అని, అలాగే చాలా స్కీమ్స్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అని చాలా తీసుకొచ్చింది. అయినప్పటికీ ఇక్కడ ఈ డోంగ్రియా ఖోంద్కి సంబంధించిన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే హౌస్ హోల్డ్కి సంబంధించిన పనులు చేసుకుంటూ ఉన్నారు తప్ప స్కూల్కి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు రీజన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనందరికీ తెలుసు COVID-19 టైంలో ఎస్పెషలీ ప్రతి ఒక్క స్కూల్ వచ్చేసి ఆన్లైన్ టీచింగ్, ఓకే, లైవ్ క్లాసెస్ అవి ఇవి అని చెప్పి చేయడం వల్ల
మనకి మొబైల్స్ యూస్ పెరిగింది, ట్యాబ్స్ యూస్ పెరిగింది, ల్యాప్టాప్స్ పెరిగాయి, సిస్టమ్ యూస్ పెరిగింది, అవన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు మన హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న పిల్లలతో ఈ డోంగ్రియా కోన్ పిల్లల్ని మనం కంపేర్ చేసినట్టయితే అసలు వాళ్ళకి డిజిటల్ గ్యాడ్జెట్స్ అంటే ఏంటో తెలియదు, అసలు ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు రిమోట్ ఏరియాలో ఉన్నారు కాబట్టి ప్రాపర్గా వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్, సిగ్నల్స్ అవన్నీ ఏవీ లేవన్నమాట. సో లాట్ ఆఫ్ డిజిటల్ డివైడ్ అయితే మన దగ్గర ఉంది అని చెప్పచ్చు. సో ఇది కూడా ఒక ప్రాబ్లం. అండ్ అదే కాకుండా ఇప్పుడు మీరు జాగ్రఫికల్గా బ్యారియర్స్ చూసుకున్నట్లయితే ఈ పిల్లలు అసలు స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేరు అంటే ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో ఈ ట్రైబల్ పీపుల్ ఉండేదే ఫారెస్ట్లలో. సో ఎస్పెషల్ నియాంగిరి హిల్స్లో ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ అసలు ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అండ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే డిఫరెంట్ డేంజరస్ ట్రెక్కింగ్కి వెళ్ళాలా. ఓకే, అలా వెళ్ళడం వల్ల ఏంటంటే మధ్యలో వాళ్ళకి వైల్డ్ లైఫ్ అనేది వస్తుంది, పాములు వస్తాయి, కొన్నిసార్లు టైగర్స్, కొన్నిసార్లు లయన్స్, సో కొన్నిసార్లు వెరీ డేంజరస్ అనిమల్స్ వాళ్ళు మీట్ అవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే అసలు చాలా సేఫ్టీ కన్సర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని ఏంటి అంటే అసలు ఎప్పుడైనా సేఫ్టీ లేదు అంటే పిల్లల్ని అసలు వదిలిపెట్టరు కదా, అవునా కదా. నాకు చదువేం అక్కర్లేదు నా పిల్లలకి, నా పిల్లలు నాతో పాటు సేఫ్గా ఉంటే చాలు, నేనేం చదువుకోలేదు, నేనేం జాబ్ చేయటం, నా పిల్లలు కూడా నాలాగే ఎలాగోలా బతికేస్తారు, సో అనే ఫీలింగ్తో ఉంటారనమాట. ఓకే, సో మనం ఏంటంటే సేఫ్టీని పెంచడానికి ట్రై చేయాలి. ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ సొల్యూషన్స్ ఎస్పెషలీ ఈ రీజన్లో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్లయితే మనం కొంత ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఈ టైంలో చూసుకున్నట్టయితే జస్ట్ 7.4% మాత్రమే ఉంది. అంటే సిస్టమిక్గా మనం చాలా ఫెయిల్ అవుతున్నాము అనేది చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి చాలా ఇన్సఫిషియంట్, ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో. అలాగే మనం దాన్ని రీఇవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ మనం కమ్యూనిటీ యొక్క నీడ్స్ని ఫోకస్ చేస్తూ మన స్కిల్స్ని ఎన్హాన్స్మెంట్ చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకొక రీజన్ ఏంటి అంటే వీళ్ళు అసలు స్కూల్కి ఎందుకు పంపించట్లేదు అంటే డీప్ రూటెడ్ కల్చర్ నార్మ్స్. అంటే ట్రైబల్స్కి డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సో వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి నేను మీ కల్చర్లో మింగిల్ అవుతా అంటే మింగిల్ అవ్వనివ్వరు, అసలు చాలా డేంజరస్గా ఉంటుంది. సో దే వాంట్ టు ప్రొటెక్ట్ దేర్ కల్చర్. ఓకే, మా కల్చర్ని మేమే ప్రొటెక్ట్ చేసుకుంటాం, మా నేచర్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము అట్లా అని అనుకుంటారనమాట. సో ఏంటి అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకొని వాళ్ళతో నియర్ అండ్ డియర్గా ఉంటూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటూ ఎలాగైనా సరే కొంచెం ట్రస్ట్ అనేది బిల్డప్ చేయాలి ఈ కమ్యూనిటీస్కి, గవర్నమెంట్కి. అప్పుడే మనం ఏంటంటే పేరెంట్స్ సెక్యూర్గా ఫీల్ అయ్యి వాళ్ళ చిల్డ్రన్ని ఎడ్యుకేషన్కి పంపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ డోగ్రియా కోన్ అనేది అసలు డెవలప్మెంట్కి అసలు వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్రెస్టెడ్ డెవలప్మెంట్ మాకు వద్దు అంటారు, అసలు మైనింగ్ మా దగ్గర చేయొద్దు అంటారు. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే అసలు డెవలప్మెంట్ అనేది అవ్వదు. డెవలప్మెంట్ అనేది అవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళలో లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది. దాని మీద మనం ఫోకస్ చేయాలి అన్నట్టయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ అనేది లాంగ్ టర్మ్లో ఇంటర్వెన్షన్స్ తీసుకురావడం చేయాలి. దానివల్ల ఏంటి అంటే అట్లీస్ట్ ఏమైనా ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకొచ్చినట్లయితే ఎంతో కొంతవరకు వీళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ నైబర్హుడ్ వాచ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కీవర్డ్ వచ్చేసి ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అనమాట. కీవర్డ్ ఏంటి? ఇండియా అండ్ నైబర్హుడ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియా మ్యాప్ వేసుకోవాలి. ఓకే, సో ఇండియా మ్యాప్. సో ఇక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయి మనకి బౌండరీగా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మ్యాన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇక్కడెక్కడో మనకి చిన్నగా ఐలాండ్స్ ఉంటాయి, మాల్దీవ్స్ అంట. సో టిబెట్ ఆక్యుపైడ్ బై చైనా పూర్తిగా. ఆ రీజన్ మొత్తం ఆక్యుపై చేసేసింది టిబెట్. అందుకే కదా దలైలామాతో ఇష్యూ మనకి. దలైలామా, డూ యు నో దలైలామా? దలైలామా బుద్ధిస్ట్ లీడర్. ఆ లీడర్కి ఏంటంటే ఇండియా సపోర్ట్ చేస్తుంది, చైనాకి అగేన్స్ట్ ఎందుకున్నారంటే టిబెట్ని ఆక్యుపై చేసుకున్నందుకు. సో ఒకసారి మీరు పాస్ట్కి వెళ్ళినప్పుడు టిబెట్ మొత్తం బుద్ధిజంతో ఉంటుంది. సో బుద్ధిజంకి లీడర్ ఎవరంటే దలైలామా.
మనకు షేర్ అవ్వదు. అవును, ఓన్లీ ఇక్కడ నార్త్ ఈస్ట్ దగ్గర అవుతుంది. ఇక్కడ ఈ పార్ట్లో ఉంటుంది డైరెక్ట్ బౌండరీ, అండ్ ఈ పార్ట్లో కూడా ఉంటుంది. ఈ పార్ట్లో టిబెట్ వచ్చేస్తుంది. అంతే. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్. సో ఇప్పుడు ఏ కంట్రీతో మనకి రిలేషన్షిప్ ఉందా? సో ఫస్ట్ ఇక్కడ పాకిస్తాన్ని, చైనాని పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే దే ఆర్ ఎనిమీ కంట్రీస్. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూసుకున్నట్లయితే జస్ట్ మ్యాప్లో మనకి బార్డర్ ఉంటుంది తప్ప డైరెక్ట్గా మనకి ఎలాంటి ల్యాండ్ బౌండరీ కానీ ఎయిర్ స్పేస్ కానీ మనం యూజ్ చేసుకోవట్లేదు. సో దీని కూడా ఇప్పుడు తాలిబాన్స్ వచ్చిన తర్వాత మనకు కొంచెం రిలవెన్స్ అనేది తగ్గింది. నేపాల్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి ఇష్యూస్ అయితే రావడం జరిగింది, ఎస్పెషల్లీ బౌండరీ దగ్గర. ఎక్కడ అంటే లిపు లేక్, లింపియాదురా అండ్ కాలాపాని రీజన్స్ని మన ఇండియాకి సంబంధించింది కూడా దాని యొక్క మ్యాప్లో ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. సో రీసెంట్గా భూటాన్ ఏంటి చైనా సైడ్ వెళ్ళడం జరిగింది, అండ్ మయన్మార్లో మిలిటరీస్ ఉంటా ఉంది, అండ్ బంగ్లాదేశ్ పరిస్థితి మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుందో తెలీదు. సో ఇప్పుడు అవామీ పార్టీ అనేది మొత్తానికి లేకుండా పోతుంది ఫ్యూచర్లో, అండ్ ఇప్పుడు వచ్చేసి మిలిటరీ వాళ్ళు ఇంటరిమ్ గవర్నమెంట్ పెట్టి నడిపిస్తున్నారు. అండ్ శ్రీలంక ఏంటంటే చైనా సైడే ఒరిగిపోయింది, ఎందుకంటే హమ్మన్టోటా పోర్ట్ డెవలప్ చేసిన తర్వాత ఆ పోర్ట్ని 100 years వరకు లీజ్ అయితే ఇచ్చింది, కాబట్టి చైనా పాలిటిక్స్ అనేవి శ్రీలంకలో బాగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మాల్దీవ్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మాల్దీవ్స్ బైకాట్ #మాల్దీవ్స్ బైకాట్ మూవ్మెంట్ అనేది జరిగింది. సో అందుకే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో మనకి అంత సత్సంబంధాలు అయితే మనకు కనిపించట్లేదు. కానీ ఇదే ఇండియాని ఒకసారి మనం 2010 కన్నా ముందు అలా చూసుకున్నట్లయితే ప్రతి కంట్రీతో మనకు చాలా మంచి రిలేషన్షిప్ అయితే ఉండేది. కానీ 2024 వచ్చేసరికి మనకి రిలేషన్షిప్ అనేది ఆల్టరేషన్ జరిగింది కదా క్లియర్గా. సో ఇప్పుడు దాన్ని ఎలా మనం చూసుకోవాలి అన్నట్లయితే ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక గురించి అయితే ఈ ఆర్టికల్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి దాన్ని చూద్దాం. ఎస్ ఆఫ్ కోర్స్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా ఎవాల్వింగ్ రోల్ ఇన్ ఇట్స్ నైబర్హుడ్ ఫ్రమ్ 2008 to 2010. ఆ టైంలో మనకి మన పక్కన కంట్రీస్ చూసుకున్నట్లయితే ఆల్వేస్ మన ఇండియా యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ చూసేది. లైక్ బంగ్లాదేశ్లో అవనివ్వండి, శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్, ఎక్కడైనా సరే. బై 2024 అంటే 2024 వచ్చేసరికి ఏంటంటే కండిషన్స్ అనేవి చాలా తగ్గిపోతూ వచ్చాయి. సో ఎస్పెషల్లీ విత్ బంగ్లాదేశ్ అయినా అవనివ్వండి, శ్రీలంక అయినా సరే అవనివ్వండి, ఏ కంట్రీస్లో పొలిటికల్ టర్మాయిల్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ క్రిటిక్స్ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం ఇలా ఉండకుండా నార్మల్గా మనం ప్రతి ఒక్క కంట్రీతో బెటర్గా ఎంగేజ్మెంట్ చేయాలి, అలాగే లోకల్ అపోజిషన్ పార్టీస్తో కూడా మనకి రిలేషన్షిప్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది లీడ్ చేసే షేక్ హసీనా అనేది కంట్రీ నుంచి బయటకు రావడం జరిగింది. సో అక్కడ పొలిటికల్ టర్మాయిల్ అనేది అవుతుంది కదా. సో తను బయటకు వచ్చిన వెంటనే అపోజిషన్ పార్టీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీకి సంబంధించిన లీడర్ ఖలీదా జియా ఎవరైతే ఉన్నారో వెంటనే రిలీజ్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్న జైలు నుంచి. సో మనం చేసిన తప్పు ఏంటి అంటే ఓన్లీ రూలింగ్ పార్టీతో రిలేషన్షిప్ పెట్టుకోవడం. అసలు అపోజిషన్ పార్టీస్ అసలు మనకి అంతగా సత్సంబంధాలు లేవు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఏ కంట్రీతో డీల్ చేసినా కూడా మనకి అపోజిషన్ పార్టీస్తో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్గా మాల్దీవ్స్లో కూడా అదే ప్రూవ్ అయింది. అదే ఏం ప్రూవ్ అయింది అని నన్ను క్వశ్చన్ అడిగినట్లయితే, సో ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అనేది ప్రో ఇండియా గవర్నమెంట్, దాని తర్వాత గవర్నమెంట్ అయితే మారింది మాల్దీవ్స్లో. మారిన తర్వాత ఇండియాకి అంత సత్సంబంధాలు లేవు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న పార్టీ వచ్చేసి ప్రో చైనా పార్టీ అనమాట. సో అందుకని మనం అపోజిషన్ పార్టీస్ని తక్కువ అంచనా వేయకుండా వాళ్ళతో కూడా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు పాయింట్ చూసుకున్నట్లయితే కెటలైటిక్ రోల్ ఆఫ్ ఇండియా. సో ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీజియన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో 2010 నుంచి మనం చూస్తున్నాం ఏంటి అంటే మన డెమోక్రటిక్గా ట్రాన్సిషన్స్ అయినప్పటికీ కూడా చాలా వరకు డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అనేది తీసుకురావడం వల్ల మనకి నైబర్హుడ్ కంట్రీస్కి చాలా మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్ డెమోక్రటిక్ సెట్ బ్యాక్ అనేది చూసుకున్నట్లయితే సో ఇండియా అనేది స్ట్రాటజీస్ అనేది తీసుకొచ్చి మనం పొలిటికల్ రెసిలియన్స్ అనేది తీసుకురావడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు శ్రీలంకలో క్రైసిస్ చూస్తున్నట్లయితే
ప్రతిసారి శ్రీలంకకి ఏది హెల్ప్ కావాల్సిన ఇండియా హెల్ప్ చేసేది. సో రీసెంట్గా కూడా అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు అది ఐఎంఎఫ్ని విజిట్ అయ్యింది. ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది హెల్ప్ కోసం అని. ఆ హెల్ప్లో ఈవెన్ ఇండియా అనేది శ్రీలంకకి హెల్ప్ చేయండి అని చెప్పింది. సో అదే కాకుండా పాకిస్తాన్ వెళ్ళింది ఐఎంఎఫ్ దగ్గర, కానీ పాకిస్తాన్కి ఇండియా సపోర్ట్ చేయలేదు. ఓకే, సో ఏంటి అంటే మనం అలా హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రీజనల్ స్టెబిలిటీని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే ఎకనామిక్ సపోర్ట్ని కూడా మనం ప్రొవైడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షిఫ్ట్ ఇన్ పొలిటికల్ డైనమిక్స్. సో మనం రీసెంట్గా పొలిటికల్ అప్హీవల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి అంటే మనం ప్రాపర్గా ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ అనేది తీసుకురావాలి. దానివల్ల ఏంటి అంటే ఇండియా డిప్లొమసీ యూజ్ చేసి డైవర్స్ పొలిటికల్ ఫ్యాక్షన్స్తో కూడా మనం రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలన్నట్టు చెప్పారు. సో అలాగే ఏంటి అంటే చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి కంట్రీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కాన్సెప్ట్ కానీ, అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అండ్ బిఆర్ఐ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, సో అవన్నీ వాటితో ఏంటి అంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది డిఫరెంట్ కంట్రీస్లో ఇంక్రీజ్ చేయడానికి చూస్తుంది అనమాట, టు కౌంటర్ ఇండియా అండ్ యుఎస్. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే మనం కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది యూజ్ చేసి ఇండియా యొక్క ప్రెజెన్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. అండ్ అదే కాకుండా ఫ్యూచర్గా మనం చాలా స్ట్రాటజీస్ అనేది తీసుకొని మనం ప్రాపర్గా ఏవైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరితో ప్రాపర్ ఎంగేజ్మెంట్ ఉండాలి. దానివల్ల మనం స్టెబిలిటీ అండ్ డెమోక్రసీని మెయింటైన్ చేయొచ్చు అని క్లియర్గా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏ క్రైసిస్ ఇన్ వానా దట్ నో వన్ టాక్స్ అబౌట్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే వానా, డబ్ల్యూ అంటే వెస్ట్, ఏ అంటే ఏషియా, నార్త్ ఆఫ్రికా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఆఫ్రికా అనుకోండి. సో ఇక్కడ మనకి వెస్ట్ ఏషియా, ఇది వెస్ట్ ఏషియా పార్ట్, ఇది నార్త్ ఆఫ్రికా పార్ట్. సో ఈ పార్ట్లో ఉన్న ఇష్యూస్ గురించి అయితే ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది, దాన్నే వనా అంటున్నాము. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ని కొంచెం గమనించినట్లయితే అసలు 2023లో ఏంటంటే సూడాన్లో చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో ఈవెన్ మనం అందరం ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ అనుకుంటున్నాం, కానీ ఇజ్రాయెల్ పాలస్తీన్ కంటే కూడా దీనమైన స్థితిలో ఉంది ఇప్పుడు సూడాన్ అనమాట. సూడాన్కి అర్జెంటుగా హ్యూమానిటేరియన్ క్రైసిస్ అనేది కావాలి. సో సూడాన్లో ఉంది ఏంటంటే వరల్డ్స్ మోస్ట్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ అనేది మనం సూడాన్లో చూస్తున్నాం 2023లో అని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు డీటెయిల్స్ చూస్తున్నట్లయితే హ్యూమానిటేరియన్ క్రైసిస్ అనేది చాలా ఎక్కువ అనేది సూడాన్లో ఉండడం జరిగింది. సో ఈవెన్ ఏంటి అంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటికంటే కూడా ఎక్కువ ఇక్కడ జరుగుతుంది. సో కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీ కంట్రీస్ యొక్క హెల్ప్ అనేది దీనికి కావాలనేది చెప్పడం జరిగింది. అదే కాకుండా మనకి ఇన్స్టెబిలిటీ అనేది చాలా జరుగుతుంది ఈ ఏరియాలో సూడాన్లో. ఎందుకు అంటే కూప్స్ అనేవి జరుగుతున్నాయి, మిలిటరీ కూప్స్, సివిల్ వార్స్ జరుగుతున్నాయి. దీనివల్ల ఇన్స్టెబిలిటీ అనేది చాలా పెరుగుతుంది. ఇన్స్టెబిలిటీ పెరగడం వల్ల ఏంటంటే గవర్నెన్స్ ప్రాసెస్, డెవలప్మెంట్ ప్రాసెస్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనకి రీఫార్మ్స్ అనేది తీసుకురావాలని చెప్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ఉండేది ఎవరు అంటే చాలా వరకు ట్రైబ్స్ ఉంటారు ఎక్కువ ఆఫ్రికాలో. ఆ ట్రైబ్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అంటూ ఉంటాము. సో ఎథనిక్ టెన్షన్స్ని కూడా తగ్గించాలి అంటే మనం ప్రాపర్గా పీస్ ప్రాసెస్ అనేది తీసుకురావాలి, వీటి మీద మనం ఫోకస్ చేయాలని క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు వనా అంటే ఏంటంటే వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా రీజన్ అనమాట. అసలు ఈ రీజన్ అనేది చాలా తక్కువ డెవలప్మెంట్ ఎందుకు ఉంది అంటే పాపులేషన్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హై పాపులేషన్ చూస్తాము. అలాగే ఇక్కడ రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ నమోదు అవుతుంది. దానివల్ల అసలు మనము అగ్రికల్చర్ చేసే ల్యాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, డ్రాట్ ఎక్కువగా ఉంటుంది, ఫెమైన్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉండడం వల్ల అగ్రికల్చర్ చేయలేరు అనమాట. సో ఈ ఏరియాలో 22 కంట్రీస్ వరకు మనకు ఉన్నాయి. అండ్ ఇక్కడ పాపులేషన్ చూసుకున్నట్లయితే 600 మిలియన్ ఇన్హాబిటెంట్స్ అనేవి ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చుట్టుకొలతలు చూసుకున్నట్లయితే ఏ కంట్రీస్ ఎరాటిక్, లెస్ రెయిన్ఫాల్. అండ్ ఇక్కడ మీరు ఈ రీజియన్ యొక్క బౌండరీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ వెస్ట్లో మొరక్కో ఉంటుంది, ఈస్ట్లోనేమో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇక్కడ సౌత్లోనేమో ఇథియోపియా అండ్ సూడాన్ ఉంటుంది, టర్కీనేమో నార్త్లో ఉంటుంది. సో మీరు వరల్డ్ హిస్టరీకి వెళ్ళి ఈ రీజియన్ ఎవరు రూల్ చేశారు చూసుకున్నట్లయితే ఒట్టమన్ ఎంపైర్ రూల్ చేసింది అనమాట. సో ఒట్టమన్ ఎంపైర్ ఎప్పుడైతే కొలాప్స్ అయిందో అప్పటి నుంచి మనకి ఈ రీజియన్లో ఇంక్రీజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ రీజన్లో ఎస్పెషల్లీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయంటే ఇస్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ కానీ, ఇరాన్ సౌదీ అరేబియా ఇష్యూ కానివ్వండి, అరబ్ అండ్ బర్బర్స్ మధ్య ఇష్యూ కానివ్వండి,
యుఎస్ ఇంటర్వెన్షన్ ఇరాక్ ఇన్ 2003 కానివ్వండి, రైజ్ ఆఫ్ ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్, అరబ్ స్ప్రింగ్, సో ఇలాగే కొన్ని సివిల్ వార్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో వీటిని మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు ఎందుకు ఇక్కడ ఇన్స్టెబిలిటీ ఉంది అని. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లై డిటెక్టర్ టెస్ట్ లీగల్లీ వ్యాలిడా కాదా అని. సో రీసెంట్గా ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ కానీ లై డిటెక్టర్ టెస్ట్ కానీ న్యూస్లో ఎందుకు పెట్టాము, న్యూస్లో ఎందుకుంది? సో దిస్ కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్లో అక్కడ ఇన్వాల్వ్ అయిన 7 పీపుల్కి పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది చేశారు కదా, అవునా? సో అందువల్ల ఈ ఆర్టికల్ అనేది న్యూస్లో ఉందన్నమాట. సో ఒక్కసారి ఈ పాయింట్స్ చూసుకున్నట్లయితే 2010వ సంవత్సరంలో ఒక పేపర్లో ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఆ పేపర్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేశారు. అండ్ ఈ రీసెర్చ్ చేసింది ఎవరంటే ఒక ఎక్స్పర్ట్ అనమాట. ఆ ఎక్స్పర్ట్ ఏం చెప్పారు అంటే ఈ లై డిటెక్టర్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదు, 100% మీకు అక్యురేట్ రిజల్ట్స్ అనేది ఇవ్వదు అని అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ లై డిటెక్టర్ టెస్ట్ గురించి చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అనేది 2010వ సంవత్సరం సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో ఏం చెప్పింది అంటే ఈ లై డిటెక్టర్ టెస్ట్ కానీ పాలీగ్రాఫ్ టెస్ట్ కానీ ఎప్పుడు చేయాలి అంటే వాళ్ళ యొక్క అక్యూజ్డ్ అయిన అతని దగ్గర నుంచి మనం కన్సెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఇది చేయాలి, అప్పుడే వ్యాలిడ్. అలా మనం కన్సెంట్ తీసుకోలేదు అంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3ని మనం వైలేట్ చేస్తున్నట్టు. ఈ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 వచ్చేసి మళ్ళీ ఫండమెంటల్ రైట్ అని ఇక్కడ చెప్పారు కదా. సో ఈ పాయింట్ కోసం నేను ఈ ఆర్టికల్ని తీసుకున్నాను, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు వేరే ఆర్టికల్స్ చూస్తున్నట్లయితే రీఫార్మింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. సో జ్యుడిషియరీలో ఎవరిని అపాయింట్ చేస్తారు, మనకు జడ్జెస్ ఉంటారు కదా, సుప్రీంకోర్టు అయినా సరే హైకోర్టు అయినా సరే మనకు జడ్జెస్ ఉంటారు, సిజిఐ సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ అలా అని. సో మనం ఇప్పుడు యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే కొలీజియం సిస్టమ్ అన్నమాట. ఓకే, దీని తర్వాత మనం 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చేసి ఎన్జేఏసీ యాక్ట్. ఓకే, ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని తీసుకొచ్చాం. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ ఎన్జేఏసీ యాక్ట్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదు, సో ఇది నల్ అండ్ వాయిడ్ అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి కొలిజన్ సిస్టమ్నే యూజ్ చేస్తున్నాము. కానీ ఈ ఆర్టికల్ ఏముంటుందంటే వేరే కంట్రీస్లో మనకి ఎన్జేఏసీ యాక్ట్ లాగే కమిషన్స్ అయితే ఉన్నాయి అపాయింట్మెంట్స్కి. సో మనం కూడా ఈ ఎన్జేఏసీ యాక్ట్ మళ్ళీ తీసుకురావాలా వద్దా, ఇందులో ఏమైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటిని మనం ఓవర్కమ్ చేసి సరిపోతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఒకసారి దాన్ని థింక్ చేసి సరిపోతుంది. ఈవెన్ మీకు ఈ టాపిక్ గురించి నితిన్ సింఘానియాలో జ్యుడిషియరీ సుప్రీంకోర్టు ఓపెన్ చేస్తే ఫస్ట్ 2 పేజీలు ఇదే టాపిక్ ఉంటుంది, కేసెస్ జడ్జ్, ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేస్, ఫోర్త్ జడ్జ్ కేస్ అని. ఓకే, సో అక్కడ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్ష్యూర్ LGBTQIA+ కపుల్స్ గెట్ రేషన్ కార్డ్స్. సో ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా పెళ్లి చేసుకుంటున్నారు కదా, హోమోసెక్షువల్ని చేసుకుంటున్నారు కదా, సో వాళ్ళకి కూడా ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇక్కడ రేషన్ కార్డ్స్ అనేది ఇచ్చేసి వాళ్ళకు కూడా ఫుడ్ గ్రెయిన్స్ అనేది సబ్సిడైజ్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పొచ్చు మన కంట్రీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ జిఎస్టీ రిసీట్స్ గ్రోత్ స్లిప్ టు 6.5% ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ట్. సో ఇక్కడ ఏంటంటే జిఎస్టీ గ్రోత్ అనేది తగ్గింది అని చెప్తున్నారు. అసలు జిఎస్టీ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, ఓకే, అండ్ ఏ స్లాబ్లో ఎంతవరకు ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా అసలు జిఎస్టీ తీసుకురావడానికి రీజన్స్ ఏంటి, జిఎస్టీ తీసుకురావడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అన్లైక్లీ టు బికమ్ బెటర్ ఫైన్ సర్వే. సో రీసెంట్గా మనం ఏంటి అంటే ఈవెన్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి కూడా పాకిస్తాన్ అనేది ఇండియాని పిలవడం జరిగింది అని చదువుకున్నాం కదా. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సో అందుకని ఏంటి అంటే మనకి పాకిస్తాన్కి మధ్యలో కొంచెం బెటర్గా కండిషన్స్ ఉన్నాయని అయితే ఇక సర్వే చెప్పింది. ఒకసారి దీన్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. సో ఇవండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఉషా మ్యామ్ రాథోడ్స్ IAS ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఒక పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అదేవిధంగా ఎవ్రీ మండే నేను పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇంపార్టెంట్ ఆర్టికల్ కానీ ఇంపార్టెంట్ కంటెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైనా ఉంటే అది కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కనుక గ్రూప్లో లేదు అనుకున్నట్లయితే కంపల్సరీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.